ఎట్లా సాధ్యమైందండి? ఇలా చూడండి, రియల్ ఎస్టేట్ పడుకున్నది. రియల్ ఎస్టేట్ పడుకుంటే ఒక రియల్ ఎస్టేట్ ఆదాయం పోదు, క్యాస్కేడింగ్ ఎఫెక్ట్ ఉంటుందండి. హోటల్ నడవవు, నీకు సర్వీస్ సెక్టార్ పనిచేయదు, లేబర్ కు ఉపాధి దొరకదు. ఇవాళ మోటార్ వెహికల్స్ ట్యాక్స్ తగ్గిపోతుంది. మనకు వచ్చేటువంటి ఎవ్రీ మంత్ వచ్చేటువంటి మోటార్ వెహికల్ ట్యాక్స్ కావచ్చు, నీకు స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్స్ కావచ్చు, లిక్కర్ ఆదాయం కావచ్చు, ట్యాక్స్ కావచ్చు, ఇవన్నీ పడిపోతాయి కదా. ఓకే ఓకే. సో అంటే ఇప్పుడు మీరు ఆర్థిక మంత్రిగా ఉంటే ఏం చేసేవాళ్ళు ఇవాళ? ఏం చెప్తుండే ప్రజలకు దండం పెట్టి అయ్యా గిట్ట ఉన్నది, ఇగో మరి ఇది ఏం చేసుకుందాం అని చెప్పి ప్రజలకు అప్పీల్ చేసి ఇట్లా చదువుకుందామని చెప్పాలి తప్ప వేరే ఏం చేస్తాం చెప్పండి. ఇంకోటి ఏంటంటే రేవంత్ రెడ్డి గారు ఏం చేసిండ్రు, వారి ముఖ్యమంత్రి గారు మరి తెలుస్తుంది, మరి అనుభవం లేకనా మరి ఏందో మరి చెప్పడం లేకనా మాకు ఇష్టం లేదని నెగిటివ్ అలాగే పెట్టు, హైదరాబాద్ తెచ్చి ముస్లిం తెచ్చి ఈ కూల కొట్టుడు భయపెట్టించు చేసే వరకు ఇలా హైదరాబాద్ వేరే ఎంత కుప్పకూలిపోయింది. ప్రపంచ వ్యాప్తంగా మాన్యం ఉండొచ్చు, కానీ ఇక్కడ నువ్వు కనీసం పాజిటివ్ గా ప్రోగ్రెసివ్ గా చేస్తే బాగుంటుండే కదా. ఎందుకు చేయలేకపోయింది చెప్పండి? నేనెందుకు వాళ్ళకే తెలుసు, అది వాళ్ళ మంత్రులు మాట్లాడుకున్న మాట, వాళ్ళ ఎమ్మెల్యేలు మాట్లాడుకున్న మాట కదా. ఓకే ఓకే. అంటే సో మీరు ఆర్థిక మంత్రిగా ఉంటే ప్రజలకు వివరించేవాళ్ళు ఈ సిచ్యువేషన్ ఉంది, ఇంత మాత్రమే ఖర్చు పెట్టాలి చెప్పుకుంటుంది. ఇది గుర్రంగా మైదానం, మరి దండం పెడితే ఏం సంగతి చెప్పాలి తప్ప ఇంకా బ్లఫ్ చేసే ప్రయత్నం చేయొద్దు. ఉన్న విషయాన్ని ఇప్పుడు ఊకే అప్పులపాలైంది ఇంకో అప్పించడం కూడా గుర్తుపెట్టుకో. ఓకే. అనుకోండి, తెలంగాణ ఏదైతే వైబ్రెంట్ స్టేట్ అని చెప్పుకున్నామో, తెలంగాణ ప్రోగ్రెసివ్ స్టేట్ అని చెప్పుకున్నామో, మా గ్రోత్ రేటు 8%, 9% డబ్బులు చదువుకున్నాము. ఇవాళ మొత్తం అప్పుల వస్తాడా అండి? ఇస్తాడు ఎవరైనా చెప్పండి? ఇప్పుడు ఆ నెగిటివ్ దాంట్లోకి వెళ్ళి బయటపడే ప్రయత్నం చేసుకోవాలి. కానీ రేవంత్ రెడ్డి అన్నారు టీఆర్ఎస్ పార్టీని బ్లేమ్ చేసే క్రమంలో ఇవన్నీ నువ్వు డొల్లతనాన్ని బయట పెట్టుకుంటే నీకు రాష్ట్రం నష్టం తప్ప నష్టం కాదు. కానీ రేవంత్ రెడ్డి మొన్న ఏమంటారంటే 70,000 కోట్లు ఖర్చు పెట్టలేకపోయాం ఈ బడ్జెట్ లో, ఉన్నది ఉన్నట్టు చెప్తాం ప్రజలకి అని మీ టోన్ లోనే ఆయన చెప్తున్నారు. చెప్పింది కదా. ఏం చేయాలి ఇప్పుడు వారు? ఇగో నేను 2,95,000 కోట్ల బడ్జెట్ పెట్టినా, నేను 70,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టలేకపోయినా ఈ సంవత్సరం అంతా గ్రోత్ ఉండే ఆస్కారం లేదు కాబట్టి ఈసారి 2,30,000 కోట్లు 2,40,000 కోట్లు పెడతా, పెట్టుకో. నేను ఎవడు కొట్టిందండి? ఓకే ఓకే. సో ఉన్న ఒక మాట అంటున్నాను, మొన్న ప్రైవేట్ బ్యాంకులలో భూములు కుదబెట్టి డబ్బులు తెచ్చమడం వాస్తవమా కాదా? ఎందుకు తెచ్చింది చెప్పండి? ఇప్పుడు నేనున్నప్పుడు 2019 వరకు నేనున్నప్పుడు జిఎస్డిపిలో 25% ఏ రాష్ట్రం కూడా అప్పులు ఎక్కువ తీసుకోవడానికి ఆస్కారం లేదు. ఎఫ్ఆర్బిఎం రుణాలు 25%,